హే గైస్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 6. ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలో ఒక్కసారైనా మీరు అంటారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చైనా షాంఘైలోని రెస్టారెంట్లో మిలో కాఫీ అని ఒక అరుదైన కాఫీ దొరుకుతుంది. ఈ కాఫీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ కాఫీ పైన మేఘం లాంటి కాటన్ క్యాండీని పెడతారు, అంటే పీస్ మిఠాయిని పెడతారు. కాఫీ యొక్క వేడి ఆవిరి ఈ కాటన్ క్యాండీకి తగలడం వలన అది కరిగి పంచదార వర్షంలా పడుతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో కానీ చూడటానికి మాత్రం మైండ్ పోతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమె పేరు లీ జియోక్వింగ్. ఈమె చైనాకి చెందిన నటి. 5 సెకండ్స్ టైం ఇస్తాను, ఆమె వయసు ఎంతో గెస్ చేయండి. 5, 4, 3, 2, 1, 0. ఆమె వయసు 65 సంవత్సరాలు, 65 ఇయర్స్. మీలో చాలామందికి ఆమె అమ్మమ్మ. ప్రపంచం మొత్తంలో సూపర్ కంప్యూటర్స్ తయారు చేసే దేశాలు 3 ఉన్నాయి. అందులో ఒకటి ఇండియా, మిగతా 2 అమెరికా అండ్ జపాన్. చంద్రుడి మీద కూడా ఇంటర్నెట్ వాడొచ్చని మీలో ఎంతమందికి తెలుసు? నాసా మరియు MIT రీసెర్చర్స్ లేజర్ ఇంటర్నెట్ని తయారు చేశారు. లేజర్ ఇంటర్నెట్లో ఇన్ఫ్రారెడ్ రేస్ని యూజ్ చేస్తారు. ఈ లేజర్స్ వల్ల హై స్పీడ్తో ఇంటర్నెట్ వస్తుంది. నాసా మరియు MIT వాళ్ళు 3,84,633 కిలోమీటర్లు భూమికి చంద్రుడికి మధ్య డేటా ట్రాన్స్మిషన్ చేసి చరిత్ర సృష్టించారు. చంద్రుడి మీద ఇంటర్నెట్ 1 GB/సెకండ్ స్పీడ్తో వస్తుంది, అంటే ఒక సినిమాని 1 సెకండ్లో డౌన్లోడ్ చేయొచ్చు. చంద్రుడి మీద ఇంటర్నెట్ రావడమే మైండ్ బ్లోయింగ్. అందులో ఎంత స్పీడ్ అంటే నమ్మలేకపోతున్నాను. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం స్విట్జర్లాండ్, ఇటలీకి మధ్యలో ఉంది. దాని పేరు గోహార్డ్ బేస్ టెర్మినల్. దీని పొడవు 57 కిలోమీటర్లు. దీనిని నిర్మించటానికి 17 సంవత్సరాలు పట్టింది. జపాన్లోని కొన్ని రెస్టారెంట్స్లో వెయిటర్స్గా కోతులు ఉంటాయి. మీకు ఏం కావాలన్నా కోతులే వడ్డిస్తాయి. ఈ కోతులకి జీతంగా అరటికాయలు ఇస్తారు. మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఆకాశంలో నక్షత్రాలు కాదు. ఇది న్యూజిలాండ్లోని గ్లో వామ్స్ కేవ్. మెరుస్తున్నవన్నీ పురుగులే. ఇవి న్యూజిలాండ్లోని ఒక గుహలో మాత్రమే ఉంటాయి. ఈ పురుగులు బయోలూమినిసెన్స్, అంటే తమంతట తామే కాంతిని ప్రసరింపజేయగలవు. ఇది మంచి టూరిస్ట్ డెస్టినేషన్. చీకట్లో ఒక గుహలో పడవ వేసుకొని ఈ పురుగుల వెలుగులో ఒక రౌండ్ వేస్తే మామూలుగా ఉండదు. సోనీ కంపెనీ వాళ్ళు తయారు చేసిన వాక్మెన్ వాటర్ ప్రూఫ్ అని రుజువు చేసుకోవడానికి వాక్మెన్స్ని వాటర్ బాటిల్లో అమ్మేవాళ్ళు. అలాస్కాలో ఒక చిన్న టౌన్ ఉంది. ఆ టౌన్లో ఉన్న జనాలంతా ఒకే బిల్డింగ్లో ఉంటారు. అక్కడ 14 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఉంది. మోస్ట్లీ ఆ టౌన్లో ఉన్న వాళ్ళంతా ఆ బిల్డింగ్లోనే ఉంటారు. పోస్ట్ ఆఫీస్, పచారీ కొట్టు, హాస్పిటల్, లాండ్రోమ్యాట్, చర్చ్ అన్నీ ఆ బిల్డింగ్లోనే ఉంటాయి. ఇది బిల్డింగ్ కాదు, ఒక ఊరు. ప్లాటిపస్ అని గుడ్లు పెట్టి పాలిచ్చే జీవులు ఉన్నాయి. వీటి మూతి చూడటానికి బాతుమూతిలా ఉంటాయి. ఇవి కొంచెం విషపూరితమైన జీవులు. కుక్కని చంపే విషం ఉంటుంది, కానీ వీటి విషం మనుషుల్ని చంపలేదు. అసలు విషయం ఏంటంటే వీటికి నిపుల్స్ ఉండవు. అదేంటి, నిపుల్స్ లేకుండా పాలు ఎలా ఇస్తుందనే డౌట్ మీకు రావచ్చు. మనకి చెమట పడితే నీరు ఎలా వస్తుందో అలా వాటికి పొట్ట దగ్గర పోర్స్ నుండి పాలు చెమటలా వస్తుంది. నిపుల్స్ లేకపోయినా చెమట రూపంలో వాటి పిల్లలకి పాలిస్తుంది. వాటి పాలల్లో ఒక యూనిక్ ప్రోటీన్ ఉంటుంది. మనుషులు ఆ పాలు తాగితే వాళ్ళకి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. చాలా దేశాల్లో తల్లిదండ్రులు ముసలివాళ్ళైతే వాళ్ళని వదిలేస్తారు, అస్సలు పట్టించుకోరు. కానీ చైనాలో ఎల్డర్లీ రైట్స్ లా అని ఒక లా ఉంది. ఈ లా ప్రకారం 60 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రుల్ని రెగ్యులర్గా వెళ్ళి చూడకుండా, వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా ఉండటం ఇల్లీగల్. ఎవరైనా ఈ లాని పట్టించుకోకపోతే వాళ్ళకి ఫైన్ కానీ జైలు శిక్ష కానీ విధిస్తారు. మన ఇండియాలో కూడా ఇలాంటి లా ఒకటి తెస్తే బాగుంటుంది. ఫ్లోరిడాకి చెందిన చెరిల్ ట్రేడ్వే అనే ఒక యువతి ఉంది. తన భర్త ఉన్మాదిలా మారి కత్తితో తనని తన పిల్లల్ని చంపడానికి రెడీ అయ్యాడు. మామూలుగా ఆ టైంలో ఎవరైనా భయపడతారు, కానీ చెరిల్ మాత్రం మంచి ఐడియా వేసింది. పిల్లలకి బాగా ఆకలవుతుంది, పిజ్జా ఆర్డర్ ఇస్తారని తన భర్తని బతిమాలింది. పిల్లల ముఖం చూసి మనోడు కూడా ఓకే అన్నాడు, కానీ ఫోన్ చేయొద్దు, పిజ్జా హట్ యాప్ నుండి ఆర్డర్ ఇవ్వని ఒక కండిషన్ పెట్టాడు. ఇంకా చెరిల్ ఫోన్ తీసుకొని పిజ్జా హట్ యాప్ ద్వారా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది. చాలా తెలివిగా రిమార్క్స్ దగ్గర ప్లీజ్ హెల్ప్, గెట్ 911 టు మీ అని మెసేజ్ టైప్ చేసింది. మామూలుగా ఎవరైనా లైట్ తీసుకుంటారు, కానీ చెరిల్ పిజ్జా హట్కి రెగ్యులర్ కస్టమర్. ఎప్పుడు ఇలా మెసేజ్ పంపలేదు, ఇప్పుడే ఎందుకు ఇలా పంపిందని పిజ్జా హట్ ఓనర్కి డౌట్ వచ్చింది. పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించింది. ఇంకా నిమిషాల్లో పోలీసులు వచ్చి చెరిల్ని తన పిల్లల్ని కాపాడారు. అలా ఒక పిజ్జా ఐడియా తన ప్రాణాలని కాపాడింది.
న్యూయార్క్ వాళ్ళు యూ షేప్లో ఒక స్కై స్క్రాపర్ని నిర్మిస్తున్నారు. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా అంటే ఈ బిల్డింగ్ లోపల నుండి ఒక ఏరోప్లేన్ ఈజీగా వెళ్తుంది. ఒకసారి మతి స్థిమితం సరిగ్గా లేని వ్యక్తి గన్తో తలలో షూట్ చేసుకుని సూసైడ్కి ట్రై చేశాడు. మనోడి లక్ ఎలా ఉందంటే ఆ బుల్లెట్ వల్ల తన మతి స్థిమితం సరిగ్గా అయ్యి మామూలు మనిషి అయ్యాడు. అంతేకాదండోయ్, మనోడు కాలేజ్ టాపర్ కూడా అయ్యాడు. మీలో ఎంతమందికి టై కట్టుకోవడం వచ్చు? టైని 1,77,147 విధాలుగా కట్టుకోవచ్చు. స్టాక్హామ్ యూనివర్సిటీకి చెందిన మైకేల్ జాన్సన్ అనే మ్యాథమెటిషియన్ రీసెర్చ్ చేసి మరీ టై కట్టుకోవటానికి 1,77,147 విధానాలు ఉన్నాయని ప్రూవ్ చేశాడు. ఇన్ని విధానాలు ఉంటే నాకు ఒక్కటి కూడా రాకపోవడం అవమానంగా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.